ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాజ్ఞాన సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది వందనాలయ్యా. సృష్టికర్తవైన మా పరలోకపు తండ్రి, నీవు మొదటిగా ఈ సృష్టిలో సృష్టించిన పక్షులు, జంతువులు, మహాసముద్రములు, మహామత్స్యములు, ఇలాగా ఈ భూమిపై ఈనాడు ఉన్న సమస్త జీవరాశులలో నుండి అన్నీ కూడా మీ ఆజ్ఞ చొప్పున మీకు పరిచర్య చేశాయి తండ్రి. మీ నోట నుండి వచ్చిన శబ్దము ద్వారా ఈ భూమిపై సమస్తము సృజింపబడ్డాయి. ప్రకృతిలోని సమస్తము, సృష్టిలోని సమస్తము ఈనాటికి మీ మాట చొప్పుననే లోబడి వాటి పని అవి చేసుకుంటున్నాయి దేవా. కానీ తండ్రి, నీ పోలికలో నీవే స్వయంగా నీ చేతులతో నిర్మించుకున్న మానవులు మాత్రం మీకు లోబడలేదు. కానీ మీ ఆజ్ఞను అతిక్రమించి శాపగ్రస్తులై పాపములో పడిపోయి మీకు దూరం అయ్యి మీ మరణానికి కారణమయ్యారు నాయన. అయినను ఈ పాపిష్టి మానవులను నీవు మిక్కిలిగా ప్రేమించావు కనుక వారికి పాప విమోచనం కలిగించి మీ చెంతకు చేర్చుకుంటానికి గాను ఆ సమయం ఆసన్నమైనప్పుడు మీరే పరమ నుండి దిగివచ్చి సమస్త మానవుల రక్షణ కొరకు కలువరి కొండపై శిలువయాగము చేసి నీవు కార్చిన రక్తము ద్వారా అందరికీ పాప విమోచన, విడుదల కలిగించి వారిని మీ చెంతకు చేర్చుకున్న దేవా, మీకు వందనాలయ్యా. ఈ భూమిపై మీరు సృజించిన వాటిలో మీ ఆజ్ఞ చొప్పున ఏ ఏ ప్రాణులు ఏ విధంగా పరిచర్య చేశాయో వాటి అన్నింటిని బట్టి మేమంతా ధ్యానం చేయబోవచ్చుండగా ప్రభువా, మీరే మాకు తోడయుండి ముందుకు నడిపించండి. ఈ మాటలను అర్థం చేసుకుని తగిన బుద్ధి, జ్ఞాన వివేకములను మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ మాటలు వింటున్న వారికి అందరికీ ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని ఆశ్చర్యకరమైన మాటలను మనం ధ్యానం చేద్దామండి. అవి ఏమిటంటే, సృష్టికర్త ఆ పరమ ప్రభు అయిన యెహోవా తండ్రి సృష్టి అంతటిని సృష్టించేటప్పుడు జంతువులను, ప్రాకెడు పురుగులను, జీవరాశులను, ఇలాగా ఈనాడు ఈ భూమి మీద సంచరించే సకల ప్రాణులన్నీ కూడా దేవుడు భూమి నుండి సృజించాడు. అయితే ఈ జీవరాశులకు ప్రాణము, వివేచన ఉన్నది, కానీ వీటికి ఆత్మ లేదండి. అవన్నీ కూడా మట్టి నుండి వచ్చాయి కనుక మరలా అవి మట్టిలోనే కలిసిపోతాయి. ఆదికాండం 1వ అధ్యాయం 24 నుండి 25 వరకు చూస్తే దేవుడు భూమి నుండి పుట్టించినవన్నీ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా దేవుడు 6వ రోజున సృజించి అది మంచిది అని దేవుడు చూశాడు. భూమి నుండి సకల జీవరాశులు, ప్రాకెడు పురుగులు, సమస్త జంతువులు అన్నీ కూడా భూమి నుండి పుట్టినవే అని ఆదికాండం 1వ అధ్యాయం 24 నుండి 25 వరకు చూస్తాము. ఆ తరువాత అదే రోజున ఆదాము కూడా నేల మట్టితో నిర్మించాడు. ఆదికాండం 1:27లో మనం గమనిస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఆదాము ఒక్కడనే కదా సృజించాడు, మరి పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను అని వ్రాయబడి ఉంది ఏంటి అని మనకు ఒక ఆలోచన కలుగుతుంది. కానీ దేవుడు రాబో కాలంలో నిర్మించబోయే స్త్రీ నిర్మాణానికి కావలసిన ఒక ముడి పదార్థమును ఆదాములో దాచి ఉంచాడు కనుక ఆదాము స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు అని మనం తెలుసుకుంటాము. అయితే దేవుడు ఈ సృష్టిలోని సమస్తమంతటిని తన నోటి మాట చేత కలిగించాడు. కానీ నరులను మాత్రం స్వయంగా తన చేతితో నేలమంటిని తీసుకొని తన స్వరూపంలో ఉండేటట్లుగా నరుని స్వయంగా తన చేతులతో నిర్మించిన మన మంచి కుమ్మరి, మన పరమ తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు మంటితో నరుని నిర్మించి నాసికారంధ్రములో తన ప్రాణము అనే జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవించేవాడుగా అయ్యాడు. అప్పుడు దేవుడు ఆ నరుని కొరకు ఒక తోటను ఆదామును సృష్టించక ముందే సిద్ధపరచి ఆ తోటలో ఉంటూ ఆ తోటలోని ఫలములు భుజిస్తూ ఆ తోటను సేద్యపరుస్తూ ఉండు అని చెప్పాడు. దేవుడు నరులు పని లేకుండా సోమరులుగా ఉండుట మంచిది కాదని ఆ ఏదైనా తోటను సేద్యపరచు అని చెప్పి ఒక మాటను కూడా తెలియపరిచాడు. ఆదామా, ఈ తోటలోని పండ్లన్నీ నీవు తినవచ్చు, కానీ ఆ 2 చెట్ల ఫలములు మాత్రం నువ్వు ఎప్పటికీ తినకూడదు, అవి నీవు తిన్న రోజున చస్తావు అని దేవుడు నరుడైన ఆదాముకు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆ తరువాత ఆదాముకు సాటి అయిన సహాయంగా
అవ్వ అనే స్త్రీని నిర్మించి ఆదాముకు భార్యగా ఇచ్చాడు. అలాగా దేవుడు ఈ భూమిపై తాను నిర్మించిన ఆ ఏదైనా తోటలో అవ్వను ఆదాముకు భార్యగా ఇచ్చాడంటే ఈ భూమిపై మొదటి పెండ్లి దేవుడే స్వయంగా ఏదైనా తోటలో చేశాడండి. ఆ తరువాత దేవుడు వారి యందు ఎంతో ప్రేమ కలిగిన వాడైనందున దేవుడు రోజు సాయంత్రం చల్లని వేళలలో ప్రతిరోజు వారి వద్దకు వచ్చి వారితో కలిసి తోటలో తిరుగుతూ సంభాషించి మరలా పరమనకు వెళ్ళేవాడు. అలాగా జరుగుతున్న కాలంలో ఏదైనా తోటలో ఉంటున్న అవ్వ ఆదాములు సాతాను మాటలు విని దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఈ లోక పాపములో పడిపోయారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపము కనుక పాపమునకొచ్చు జీతము మరణమయ్యింది. ఆ పాప మరణము అవ్వ ఆదాముల సంతానముల నుండి వచ్చిన సకల మానవులకు పాపము అనే మరణము అందరికీ సంప్రాప్తించింది. దేవుడు తాను సృజించుకున్న మానవులు పాపము చేస్తారని ముందే తెలిసిన దేవుడు మానవులను తాను సొంతంగా నిర్మించుకున్నాడు. ఎందుకంటే దేవునికి తన స్వరూపంలో నిర్మించుకున్న మానవులతో కలిసి ఉండాలని, కలిసి జీవించాలని అన్న ప్రేమతో మానవులను సృజించుకున్నాడు. దేవుడు ఎంతో ప్రేమతో చేసుకున్న అట్టి మానవులు సాతాను చూపిన ఆశలకు లోబడి పాపములో పడిపోయి ఆదాము అవ్వలు దేవునికి దూరం అయినందున దేవునికి మానవులకు మధ్యన పాపము అనే అడ్డుతెర ఏర్పడింది. అంటే పాపము అనేది మానవులను దేవునికి దూరం చేసిందండి. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక మానవులు సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రి చెంతకు ఏనాటికి ఎప్పటికీ చేరలేని వారుగా అయ్యారు. అప్పుడు ఆ పరమ తండ్రి తన బిడ్డలు తనకు దూరం అయినందున కాలము సంపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి మానవులకు శాశ్వత పాప పరిష్కారం కలిగించాలని యేసయ్యను సిలువలో బలియాగం చేయమని దేవుడు పరమ నుండి యేసయ్యను ఈ భూమిపైకి పంపించటం జరిగింది. అప్పుడు ప్రభువు ఈ భూమిపై జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరలోక సువార్త బోధించి ఆ సమయము ఆసన్నమైనప్పుడు సిలువలో తన ప్రాణమును అర్పించి మానవుల పట్ల తండ్రికి తనపై ఉన్న చిత్తాన్ని నెరవేర్చి మరణించి మరలా పునరుత్థానుడయ్యాడు. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే దేవుడు తాను కలుగు చేసిన సృష్టి అంతా కూడా దేవుని మాటకు ఈనాటికి లోబడి సృష్టి ప్రకృతిలోని పక్షులు, జంతువులు, సముద్రములు, నీటిలోని జలచరములు సైతం సృష్టికర్తకు లోబడి దేవుని ఆజ్ఞ చొప్పున ఆయనకు పరిచర్యలు కూడా చేశాయి. కానీ తాను సొంతంగా తన చేతితో ఎంతో ప్రేమతో నిర్మించుకున్న మానవులు మాత్రం దేవునికి లోబడలేదండి. అయినా దేవునికి మానవులంటే అమితమైన ప్రేమ కనుక ఆయనే పరలోకము నుండి మన కొరకు తానే దిగివచ్చి మన కోసం ప్రాణం పెట్టి మన పాపములను తొలగించి ఆయన నమ్మిన సమస్త జనులందరినీ తన చెంతకు చేర్చుకున్నాడు. అంతేకాకుండా దేవుడు అడవి జంతువుల జీవన విధానానికి, మానవుల జీవన విధానానికి కూడా ఒకరికి ఎలాంటి అపాయం లేకుండా ఉండాలని ఒక సమయం ఏర్పాటు చేశాడు. అలాగునని ఈనాటి వరకు దేవుని మాట చొప్పుననే జరుగుతుంది. అది ఎలాగూ అన్నది మనం తెలుసుకుందాం. 104వ కీర్తనలో 17 నుండి 24 వరకు మనం ధ్యానిస్తే గొప్ప కొండలు కొండ మేకలకు ఆశ్రయముగా ఉనికిపట్టుగా ఉన్నాయి, కుందేళ్లకు బండల ఆశ్రయస్థానముగా ఉన్నాయి. ఋతువులను తెలపటానికి చంద్రుని నియమించాడు. సూర్యునికి తన అస్తమయ కాలం తెలుసు. చీకటి పడినప్పుడు రాత్రి కలుగుతుంది. అప్పుడు అడవి జంతువులన్నీ తమ తమ ఆహారం సంపాదన కొరకు అరణ్యములో తిరుగులాడతాయి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తూ ఉంటాయి. ఈ అడవి జంతువులన్నీ కూడా దేవుని చేతి నుండి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అలాగా అడవి జంతువులన్నీ దేవుని మాట చొప్పున రాత్రంతా తమ తమ ఆహారం కొరకు పాటుపడతాయి. మరలా సూర్యుడు ఉదయించగానే వాటి వేటని విరమించి వాటి గుహలలోకి వెళ్ళి విశ్రమిస్తాయి. ఆ విధంగా సూర్యుడు ఉదయించగానే నరులు తమ తమ పనులు చేసుకోవటానికి బయలుదేరి సాయంకాలం వరకు పాటుపడి ఇంటికి వస్తారు. అప్పుడు అడవి జంతువులు వాటి ఆహారం కొరకు రాత్రుళ్ళు పాటుపడతాయి. అలాగా దేవుడు అడవి జంతువుల జీవన విధానమునకు రాత్రుళ్ళు, మానవుల జీవన విధానానికి పగళ్ళు నిర్ణయించాడు.
ఎవరి సమయం వారికి కేటాయించాడు. ఇక్కడ మనం గమనిస్తే మానవులన్నా సమయాన్ని దాటతారేమో కానీ అడవి జంతువులు మాత్రం దేవుడు చెప్పిన సమయాన్ని మాత్రమే ఉపయోగించుకుంటాయి. అలాగా అడవి జంతువులు మానవుల మనుగడకు ఎలాంటి ఆటంకము కలిగినీయకుండా ఉన్నాయి. దేవుడు ఎంతో ప్రేమతో తాను స్వయంగా నిర్మించుకున్న మానవులకు తాను ఈ భూమిపై కలిగించిన జంతువుల వలన కానీ ఏ జీవరాశి వలన కానీ మానవులకు ఎలాంటి ఆటంకము బాధలు కలుగనీయకుండా దేవుడు తాను తన నోటి మాటతో సృజించిన వాటన్నింటి మీద మానవులకు దేవుడు సర్వాధికారం ఇచ్చాడండి. ఆ విధంగా దేవుడు మానవులకు అడవి జంతువులకు ఎవరి కాలాన్ని వారికి నిర్ణయించాడు. దేవభక్తుడైన దావీదు గారు ఈ మాటలు చెప్తూ, దేవా యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి తండ్రి, యెహోవా నీ కార్యములు మానవులకు అగోచరములు నాయన అని దావీదు దేవుడు చేసిన సృష్టి నిర్మాణమును బట్టి ఎంతగానో కీర్తించి స్తుతించి ఘనపరిచాడు. అలాగా దేవుడు మానవులు ఏ సమయంలో జీవనోపాధి సంపాదించుకోవాలి, అడవి జంతువులు ఏ సమయంలో వాటి జీవనోపాధి సంపాదించుకోవాలి అన్నది ఒక కట్టడ నిర్ణయించాడు. అలాగనే ఇప్పటి వరకు కొనసాగుతున్నది. మనం గమనిస్తే దేవుడు ఈ కట్టడ కనుక నియమించకపోతే మానవులంతా అడవి జంతువులకు ఆహారంగా ఉండేవారు. అలా కాకూడదనే ఆ సర్వాంతర్యామి ఈ కట్టడను నియమించాడు. అయితే మరి రాత్రుళ్ళు జంతువులు ఎలా వేటాడతాయి అని మనం అనుకుంటే అడవి జంతువులన్నింటికీ కూడా పగటి కంటే రాత్రుళ్లే వాటికి ఎక్కువగా కళ్ళు కనిపిస్తాయి. రాత్రులు వాటి కళ్ళు మెరుపులాగా కనిపిస్తాయి. ఇంకా ఇప్పుడు పరిచర్య చేసిన పక్షులు, జంతువులు, చేపలు కూడా దేవుని ఆజ్ఞ చొప్పున ఎలా పరిచర్య చేశాయి అనేది కూడా మనం ధ్యానం చేద్దామండి. ఆదికాండం 8వ అధ్యాయం అంతటిలో మనం చూసినట్లయితే దేవుడు ఆనాటి నోహు కాలంలోని ప్రజల పాపములు విస్తరించినందున దేవుడు కోపోద్రిక్తుడై భూమి అంతటి మీద గొప్ప జల ప్రళయం రప్పించాడు. ఆ సమయంలో ఏ పాపము లేని పరిశుద్ధుడైన నోవాహు కుటుంబమును మాత్రం రక్షించటానికి దేవుడు వారితో ఒక ఓడను చేయించి ఆ ఓడలోకి జలప్రళయం రాబోయే ముందు దేవుడు వారిని అందరినీ తానే స్వయంగా ఆ ఓడలోకి పంపించి తలుపులు మూసివేశాడు. ఆ తరువాత పరమప్రభువు వారిని జ్ఞాపకం చేసుకుని భూమిపై నీళ్లు ఇంకిపోవటానికి ఒక గాలిని రప్పించినప్పుడు భూమిపై ఉన్న నీరు తగ్గిపోతూ వచ్చాయి. ఆ సమయంలో నోవహు గారు ఏం చేశారంటే భూమిపై నీళ్లు తగ్గాయో లేదో చూడాలని ఓడలో ఉన్న ఒక కాకిని ఓడ యొక్క కిటికీ గుండా బయటకు వదిలాడు. ఆ కాకి నీటిపై తేలియాడుతూ ఉన్న మృత కళేబరాలను తింటూ ఇంకా వెనక్కి వెళ్ళలేదు. అప్పటి వరకు తిండి పెట్టి పోషించిన నోవాహును మరచిపోయింది. ఆ కాకి ఎంతకు తిరిగి రానందున ఒక వారం తర్వాత ఒక నల్ల పావురమును కిటికీ గుండా నోవాహు బయటకు వదిలేశాడు. బయటికి వెళ్ళిన ఆ పావురము అది నిలబడటానికి కూడా భూమిపై చోటు కనిపించినందున అటు ఇటు తిరిగి మరలా ఓడ వద్దకు చేరింది. ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు నల్ల పావురము అని పరిశుద్ధ గ్రంథములో ప్రత్యేకంగా వ్రాయించాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే పాత నిబంధనలోని ఆదికాండము 8వ అధ్యాయం 9లో ఈ నల్ల పావురమును మనం చూస్తామండి. అలాగే క్రొత్త నిబంధనలో ప్రభువు యోర్దాన్ నదిలో యోహాను గారి ద్వారా బాప్తిసం పొందుకొని నది నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు రావటం ప్రభువు చూశారు. దిగివచ్చిన పరిశుద్ధాత్మ పావురమును తెల్లటి పావురము అని పరిశుద్ధాత్మ పావురమని మనం మాట్లాడుకుంటాము. ఈ నల్ల పావురానికి తెల్ల పావురానికి మధ్యన ఉన్న తేడాను గురించి కూడా కొన్ని మాటలు మనం సంభాషించుకుందామండి. ఇక్కడ మనం ఆలోచిస్తే మొదట వదిలిన కాకి దానికి ఆహారం సరిపడనంత కనిపించింది కనుక ఆ కాకి ఇంకా తిరిగి రాలేదు. అయితే ఈ పావురము తన కాళ్ళు నిలబెట్టుకుంటానికి కూడా ఆరిన భూమి కనపడకపోయినందున మరలా వెనక్కి తిరిగి నోవాహు గారి దగ్గరకు చేరింది. ఈ నల్ల పావురము అంటే సంతాపమునకు సంకేతంగా ఉందండి. ఎందుకంటే ఆనాడు భూమిపై సంచరించటానికి దానికి పొడి నేల అసలు కనిపించలేదు. పొడి నేల లేనప్పుడు దానికి ఆహారం ఎలా దొరుకుతుంది? అందుని బట్టి ఆ నల్ల పావురము మరలా వెనక్కి వచ్చింది. అది జలప్రళయం సంభవించిన కాలము కనుక
భూమిపై సంతాపము అలుముకొని ఉంది. దానిని బట్టి నోవాహు గారు భూమిపై ఇంకా నీళ్లు తగ్గలేదు అని గ్రహించి బయటకు చేయి చాచి ఆ పావురాన్ని లోపలికి తీసుకున్నాడు. ఆ తర్వాత మరలా వారం రోజులకు ఆ నల్ల పావురాన్ని బయటకు పంపించాడు. ఆ సమయమందు భూమిపై నీళ్లు కొంచెం ఇంకిపోయినందున ఆ పావురము ఒక ఒలీవల చెట్టు యొక్క ఒక చిన్న చిగురు కొమ్మను తుంచి నోట కరుచుకొని సాయంత్రానికల్లా నోవాహు గారి దగ్గరకు శాంతి వర్తమానంతో వచ్చింది. అంతటా నోవాహు దగ్గరకు వచ్చిన ఆ పావురమును చేత పట్టుకొని దాని ముక్కు మధ్యన ఉన్న ఆ ఒలీవల రెమ్మని తీసుకొని దానిని బట్టి బయటకు వాతావరణం పరిస్థితులను బేరీజు వేసుకున్నాడు. ఆ తరువాత వారం రోజులకు ఆ నల్ల పావురాన్ని మరలా వదిలినప్పుడు ఆ పావురము భూమి ఆరినందున అది మరలా నోవాహు గారి దగ్గరకు ఇంకా వెళ్ళలేదు. దానిని బట్టి బయట నేల ఆరింది అని నోవాహు తెలుసుకున్నాడు. అలాగా బయట భూమిపై ఉన్న స్థితిని పావురము ద్వారా నోవాహు గారు తెలుసుకున్నాడు కనుక ఓడ పైకప్పు తీసి చూసి భూమిపై నీళ్లు ఆరిపోయాయి అని గ్రహించాడు. ఆ విధంగా ఈ నల్ల పావురము దేవుని ఆజ్ఞ ప్రకారం భూమిపై పరిస్థితి ఎలాగుంది అనే సంగతులను నోవాహుకు తెలియపరిచిన తరువాత అది ఇంకా వెళ్ళిపోయింది. అంటే పావురము తన వంతు తనకు తగ్గ సేవ చేసింది అని మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఆ విధంగానే మన ప్రభు అయిన యేసయ్య యొర్దాను నదిలో అందరికీ బాప్తిస్మం ఇస్తున్న యోహాను గారి దగ్గరకు వచ్చి బాప్తిస్మం పొందగోరాడు. అందుకు యోహాను గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే యోహానుకు తెలుసు ప్రభువు దైవ కుమారుడు లోకరక్షకుడు అని. కనుక ప్రభువుకు బాప్తిస్మం ఇవ్వటానికి యోహాను గారు నిరాకరించాడు. అందుకు ప్రభువు ఎప్పటికి కానిమ్ము అని అనగానే యోహాను గారు యొర్దాను నదీ ప్రవాహంలో ప్రభువుకి బాప్తిస్మం ఇచ్చారు. ప్రభువు బాప్తిసం పొందుకొని యొర్దాను నది నుండి ఒడ్డుకు రాగానే ఆకాశం నుండి ఒక శబ్దము వినిపించింది. ఈయనే నా ప్రియ కుమారుడు అన్న శబ్దం వచ్చినంతనే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె యేసుపై వ్రాలింది. అయితే మనం గమనించినట్లయితే ప్రభువుపై వ్రాలిన ఈ పరిశుద్ధ పావురమును గురించి నల్లటిదా తెల్లనిదా అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు. కానీ పరిశుద్ధాత్ముడు దహించగ్ని అయి ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్మ పావురాన్ని తెల్లని పావురముగా పోల్చటం జరిగింది. ఈ తెల్లని పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది అని మనం గమనించవలసిన వారమై ఉన్నామండి. కానీ ఈ లోకరీత్యా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగులలో కూడా ఈ పావురాలు ఉంటాయి. ఈ పావురాన్ని అమెరికా దేశము వారు తమ జాతీయ పక్షిగా ఎన్నుకున్నారు. దీన్ని శాంతి కపోతము అని కూడా అంటారు. ఎలాగంటే కఠినమైన సమస్యలు పరిష్కరించబడినప్పుడు, దేశాలకు మధ్య సంధి కుదిరినప్పుడు, యుద్ధాలు విరమించినప్పుడు ఈ పావురాలను శాంతికి చిహ్నంగా పైకి ఎగరవేస్తారు. ఆనాటి జల ప్రళయములో చెప్పబడిన ఆ నల్ల పావురమును సంతాపమునకు సూచనగా ఉందని, ప్రభుపై వాలిన పావురము పరిశుద్ధాత్మక సంకేతంగా ఉందని పండితుల అభిప్రాయమై ఉంది. కాకిని గురించి కూడా కొన్ని మాటలు మనం మాట్లాడుకుందామండి. ఈ లోకరీత్యా కాకిని అనేక రకాలుగా దూషిస్తారు. కాకి పరమ చండాలి అంటారు. ఎందుకంటే ఈ భూమిపై అది తినదంటూ ఏమీ ఉండదు కనుక అలాగా అంటారు. కానీ అలాంటి కాకిని హిందువులు మరణించిన వారికి పిండ ప్రదానం చేసేటప్పుడు కాకి రావాలని వేడుకుంటారు. అయితే ఇక్కడ మనం ఒక మాట చెప్పుకుందామండి. పరమప్రభు అయిన మన యేసయ్యకు తాను సృష్టించిన మానవులలో కానీ పశుపక్షాదులలో కానీ దేనిని కూడా వ్యర్థముగా పుట్టించలేదు. ఈ మాట యెషయా గారు తెలియపరిచాడు. అంతేకాకుండా తాను సృష్టించిన వాటిలో దేనిని గాని ఎవరినే గాని దోషించలేదు. దేవుడు తాను సృష్టించుకున్న సమస్త ప్రాణి కోటిలో, అంటే ఈ భూమిపై నివసించే సమస్త జంతువులలో కానీ పక్షులలో కానీ తాను నిర్మించుకునే మానవులో కానీ ఎన్నిక లేనిదైనా మానవులోని పాపులనైనా ఎవరినైనా ఒకే రీతిగా ప్రేమించాడు. కానీ తక్కువ చూపు ఎక్కువ చూపు చూడలేదండి. ఎలాగంటే ఉదాహరణకు మనం ఒక మాట చెప్పుకుందాం. అందరూ దూషించే కాకి దేవుని ఆజ్ఞ చొప్పున ఏలియా ప్రవక్త గారికి రొట్టె మాంసమును ఆహారముగా ఇచ్చి చాలా కాలం ఆ కాకుల ద్వారానే ఏలియా ప్రవక్త గారిని దాదాపు 3 సంవత్సరాలు పోషింపచేశాడు. అలాగనే సమాజం చిన్న చూపు చూసే గాడిద ద్వారా కూడా బిలాం ప్రవక్తతో మాట్లాడిపించి
బిలాము నడుస్తున్న చెడ్డ మార్గం నుండి రక్షింపచేశాడు. అగాధ సముద్రములో పడవేయబడిన యోనాను రక్షించటానికి గాను ఆ అగాధ సముద్రములో నివసించే తిమింగిలము అనే ఒక గొప్ప మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చి యోనాను రక్షింపచేశాడు. యేసు ప్రభు ఆజ్ఞ చొప్పున గలిలయ సముద్రములో పీటర్ గాలం వేసినప్పుడు చిక్కిన ఆ చేప యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం దాని నోట నుండి షెకెలు అనే నాణెమును పీటరుకు అందించింది. ఆ నాణెము ద్వారా యేసుక్రీస్తు తనకు పీటరుకు పన్ను చెల్లించాడు. అలాగే దేవుడు మనుషులలో వెలివేయబడిన వారిని అందరినీ కూడా దరికి చేర్చుకొని వారికి సువార్త బోధించి పరలోకం చేర్చాడు. ఎంతోమంది పాపాత్ములైన వ్యభిచారులను సైతం దరికి చేర్చుకొని అమ్మా అని పిలిచి వారికి సమాజంలో ఒక స్థానం కల్పించాడు. సమాజం వెలివేసిన గుడ్డి వారిని ఆదరించి చూపునిచ్చిన మహోన్నతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువుని సేవించే దేవదూతలు కూడా మానవులకు పరిచర్య చేయటం వాక్యంలో మనం చూస్తామండి. కాకులు ఏలియా ప్రవక్త గారిని ఎలా పోషించాయి అనేది సంభాషించుకుందామండి. 1 రాజుల గ్రంథం నుండి 17వ అధ్యాయం 1 నుండి 7 వరకు మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ అంతా వివరించడం చూస్తాము. ఏలియాను దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్న తరువాత ఏలియాకు దేవుని వాక్య ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. ఏలియా ఇశ్రాయేల్ రాజైన అహాబు రాజు దంపతుల యొక్క దుష్ట చర్యలను బట్టి ఇశ్రాయేల్ దేశములో 3 సంవత్సరాల కాలం కరువు కలుగు చేస్తానని నీవు అహాబు రాజుతో నా మాటగా చెప్పు అన్నాడు. ఆ క్షామ కాలంలో నీవు జీవించాలి కనుక నీవు ఎక్కడ నుండి వెళ్ళి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర ఉన్న గుహలో దాగి ఉండు. ఆ వాగు నీరు తాగుతూ అక్కడ నీ కొరకు ఆహారం తేవటానికి కాకోలములకు ఆజ్ఞాపించి ఉన్నాను కనుక ప్రొద్దున రొట్టెను మాంసమును అస్తమయమునందు రొట్టెను మాంసమును తీసుకువస్తాయి. అలాగిన దేవుడు ఆ కాకిల ద్వారా ఆ 3 సంవత్సరాలు కూడా ఏలియాను పోషింపచేశాడు. దేవుడు ఆజ్ఞాపించిన విధంగా ఏలియా యోర్దానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు సమీపములో ఒక గుహలో ఉండి దేవుడు కాకిల ద్వారా పంపించిన ఆహారంను భుజిస్తూ ఆ 3 సంవత్సరాలు జీవించాడు. అంతలో ఆ నీళ్ళు అయిపోయే వరకు కూడా కాకోలములు దేవుని ఆజ్ఞ చొప్పున ఏలియాకు 2 పూటల ఆహారం తెచ్చాయి. అంతటా కెరీతు వాగులు నీళ్లు ఎండిపోయినప్పుడు సారేపతిలో ఉన్న ఒక విధవరాలి ద్వారా ఏలియాను పోషింపచేశాడు. మనం ఈ మాటలను ధ్యానం చేస్తుంటే ఆ పరమ ప్రభువు ఆయన నమ్ముకున్న వారికి ఏమీ తక్కువ చేయడండి. వారిని తలలాగా ఉంచుతాడు కానీ తోకలాగా ఉంచడు అని దావీదు గారు కీర్తించినట్లు మనం చూస్తాము. ప్రభువు పెద్ద మత్స్యమునే కాకుండా చిన్న చేపలను కూడా ఆయన తన పరిచర్యకు ఎన్నుకున్నాడండి. ప్రభు ఎన్నుకున్న ఆ చిన్న చేప చేసిన సేవ వాక్యంలో చూద్దాము. ఈ మాటలు మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 14 నుండి 27 వరకు వ్రాయబడిన మాటలను మనం సంభాషించుకుందాము. ఆనాటి కాలంలో యేసు ప్రభువు ప్రజలకు బోధిస్తూ కపెర్నహూమునకు వచ్చి ఒక ఇంటిలో చేరి సువార్త బోధిస్తూ ఉన్నారు. అంతలో పన్ను వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి 1/2 షెకెలు పన్ను మీ బోధకుడు చెల్లించడా ఏంటి అని అడుగుచున్నప్పుడు పేతురు చెల్లిస్తాడు అన్నాడు. పేతురు వారికి ఆ మాట చెప్పి ఇంటి లోపలికి వచ్చిన వెంటనే ప్రభు పేతురుతో మాట్లాడుతూ, సీమోనా, భూరాజులు సుంకము అనే పన్నును ఎవరి వద్ద వసూలు చేస్తారు? కుమారుల వద్దనా అన్యుల వద్దనా అని అడిగినప్పుడు సీమోను పేతురు అన్యుల వద్దనే ప్రభువా వసూలు చేస్తారు అని సమాధానం చెప్పాడు. ఇప్పుడు ప్రభు పేతురుతో మాట్లాడుతూ, అయితే కుమారులు స్వతంత్రులే అని చెప్తూ, అయినను నీవు సముద్రమునకు పోయి గాలము వేసి గాలమునకు మొదట పడిన చేప నోరు తెరువు, దాని నోట్లో 1 షెకెలు దొరుకుతుంది. సీమోను, ఆ షెకెలు తీసుకొని నీకును నాకును పన్ను చెల్లించు అని ప్రభువు పేతురుతో చెప్పాడు. ప్రభువు చెప్పిన విధంగా ఆయన ఆజ్ఞ ప్రకారం సీమోను పేతురు సముద్రమునకు వెళ్ళి గాలము వేసినప్పుడు మొదటగా పడిన చేప నోట నుండి షెకెలు తీసుకొని వారికి పన్ను కట్టాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ చేపకు ప్రభువు పేతురు సముద్రమునకు వెళ్ళకముందే ఆజ్ఞాపించినందున పేతురు గాలము వేసిన వెంటనే ఆ చేప షెకెలుతో గాలమునకు చిక్కి దేవునికి పన్ను చెల్లించింది. దేవుని సేవకుడైన యోనా ప్రవక్త గారు ఒక సమయంలో దేవుడు చెప్పిన ప్రకారం చేయకుండా నీనెవె వెళ్ళమంటే తర్షీష్ వెళ్ళటానికి
తర్షీషు ఓడ ఎక్కి ఓడ క్రింద భాగమున పరుండి నిద్రించాడు. దేవుడిది చూసి, యోనా నేను చెప్పినట్లు నీనివే వెళ్లకుండా తర్షీషుకు వెళ్లే ఓడ ఎక్కాడని సముద్రములో ఒక గొప్ప తుఫాన్ రప్పించి తలక్రిందులయ్యేటట్లు చేశాడు. అప్పుడు ఓడలోని వారంతా వారి వారి దేవీ దేవతలకు ప్రార్థించిన సముద్రము నిమ్మళించలేదు. అప్పుడు ఓడలోని ప్రజలందరూ అసలు ఎవరి వలన మనకు ఈ దోషము సంభవించింది తెలుసుకుందాము అని అందరి పేర్ల మీద చీట్లు వేసి తీసినప్పుడు యోనా పేరు మీద చీటీ వచ్చింది. అప్పుడు వారంతా ఈ యోనా ఎవరు అని చూస్తే ఎక్కడా కనిపించలేదు. అంతటా వారంతా ఓడలో వెతికినప్పుడు ఓడ అడుగు భాగమున పండుకొని గాఢంగా నిద్రిస్తూ ఉన్నాడు. ఓడలోని వారు లేపి, ఓయి నిద్రపోతా, నువ్వు ఎవరువో, ఎక్కడి నుండి వచ్చావో, నీ గురించిన సమాచారం అంతా మాకు తెలియపరచు అని అడిగినప్పుడు, నేను హెబ్రీయుడును, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా దేవుని నామమున ప్రార్థించువాడను. ఈ విపత్తు నా వలననే కలిగింది కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెప్పినప్పుడు వారంతా యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. సృష్టికర్త అయిన దేవుడు మత్స్యమునకు ముందుగానే ఆజ్ఞ ఇచ్చినందున యోనాను సముద్రములో పడవేసిన వెంటనే ఆ గొప్ప మత్స్యము దేవుడి ఆజ్ఞాపించిన విధంగా వెంటనే యోనాను మింగివేసింది. ఈ పెద్ద మత్స్యము అలాగా ఎందుకు మింగివేసింది అంటే యోనాను రక్షించటానికి గాను దేవుని చిత్తమున మింగివేసింది. ఆ తరువాత యోనా 3 రాత్రింబగళ్ళు మత్స్యము కడుపులో ఉండి దేవునికి ప్రార్థిస్తూ స్తుతియాగం చేసినప్పుడు దేవుడు మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది ఒడ్డునకు వచ్చి కక్కివేసింది. ఈ లోకరీత్యా మనము అనుకుంటామండి, 3 రోజులు ఎలా మత్స్యము కడుపులో బ్రతికాడు అని అనుకుంటాము. ఆ గొప్ప మత్స్యము యోనాను తినలేదు, మింగివేసింది. కనుక యోనాకు కావలసిన ప్రాణవాయువు కూడా మత్స్యపు పొట్టలో దొరికింది. కనుక యోనా 3 రోజులు బ్రతికాడు. మనం ఇంకా గమనిస్తే యోనా ప్రభు పునరుద్ధానములకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలాగంటే ప్రభువును సమాధి చేసిన తరువాత భూగర్భములో 3 రోజులు ఉన్నాడు. 3వ రోజు మరణమును ఓడించి మృతిని గెలిచి సజీవుడిగా ఎలా లేచాడో అలాగే మత్స్యము కడుపులో ఉన్న యోనా అగాధ సముద్రపు అడుగున 3 రోజులు ఉన్నాడు. యోనా దేవునికి ప్రార్థించినప్పుడు మత్స్యము ఒడ్డుకు వచ్చి దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం కక్కివేసింది. ఈ మాటలు యోనా గ్రంథములో 1వ అధ్యాయం 17లో 2వ అధ్యాయం 10లో మనం మత్స్యమునకు దేవుడు ఆజ్ఞాపించటం చూస్తామండి. అలాగా ఈ గొప్ప మత్స్యము దేవుని ఆజ్ఞ చొప్పుననే మృంగింది, దేవుని ఆజ్ఞ చొప్పుననే కక్కింది. అలాగా ఈ గొప్ప మత్స్యము దేవుని మాట చొప్పున యోనా ఎడల పరిచర్య చేసింది. ఆ విధంగానే దేవుని ఆజ్ఞ ప్రకారమే ఈ సృష్టి అంతా, సృష్టిలోని సమస్తము కూడా పనిచేస్తుందండి. సృష్టికర్త ఆజ్ఞాపిస్తే సృష్టి ఆగిపోతుంది. ఈ భూమిపై సంభవించే ఏ సంఘటనలైనా, తుఫాను, వరదలు, యుద్ధాలు, భూకంపాలు, వర్షాలు, మంచు, ఆవిరి, వడగండ్లు, గాలి, వర్షము, ఉరుములు, మెరుపులు అన్నీ కూడా ఆ మహాదేవుని ఆజ్ఞ ప్రకారమే పనిచేస్తాయి. ఆ విధంగానే దేవునికి సేవ చేసే దేవదూతలు సైతం పరమ నుండి దిగివచ్చి దేవుని ఆజ్ఞ చొప్పున మానవులకు ఎంతో సేవ చేశాయి. వారు దేవునికి మానవులకు మధ్య రాయబారులుగా ఉండి ఎంతో సమాచార సేవను అందించారు. యుద్ధాలు సైతం చేశారు. దేవుని ఆజ్ఞ చొప్పున దేవదూతలు వచ్చి చెరసాలలో ఉన్న పేతురుని విడిపించారు. ప్రభువు పుట్టుకను గురించి మరియమ్మకు తెలియపరిచారు. ఆ విధంగా చెప్తూ ఉంటే ఎనలేని సంఘటనలను మనం వాక్యములో చూస్తామండి. అలాగా సృష్టికర్త సృష్టించిన జంతువులలో క్రూరమైన సింహాలు కూడా దేవుని ఆజ్ఞకు లోబడి పనిచేశాయండి. ఎలాగా లోబడి పనిచేశాయి అని మనం ఆలోచన చేస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ధ్యానం చేస్తే బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మరణానంతరము అతని కుమారుడైన బెల్షెజరు రాజుగా ఉన్నాడు. బెల్షెజరు దేవుని యందు నిర్లక్ష్యముగా ప్రవర్తించినందున తొందరగా మరణించాడు. ఆ తరువాత మాదీయుడైన దర్యావేషు బబులోనుపై దండెత్తి వచ్చి 22 సంవత్సరాల వయసులో బబులోను సింహాసనమును అధిష్ఠించాడు. అధిష్ఠించిన వెంటనే రాజ్యములో అధిపతులను ఏర్పాటు చేశాడు. అలాగా రాజ్యం అంతటి మీద 120 మందిని అధిపతులుగా నియమించాడు. వారిపై కూడా మరి 3 అధిపతులను నియమించాడు. ఆ 3లో దానియేలు ప్రవక్త గారు ఒకరు. దర్యావేషు రాజు బబులోనికి బానిసగా వెళ్ళిన దానియేలును 120 మంది అధికారుల పైన
మూడవ అధిపతిగా నియమించాడు అని అందును బట్టి కల్దీయులకు దానియేలుపై వ్యసనం కలిగిందండి. దర్యావేషు బబులోనుకు రాజు కాకముందే దానియేలు గురించి బాగా తెలుసు. దానియేలు సత్ప్రవర్తన కల భక్తిపరుడని దర్యావేషుకు ముందే తెలుసు కనుక ఆ 120 మంది అధికారులపై నియమించిన 3 అధిపతులలో ఒకనిగా నియమించాడు. అయితే అక్కడ ఉన్న కొంతమంది దీనిని బట్టి జీర్ణించుకోలేకపోయారు. వెంటనే వారంతా కూడబలుక్కొని మూకమ్మడిగా రాజుగారి దగ్గరకు వచ్చారు. అలాగా ఆ వ్యసనపరులందరూ రాజు దగ్గరకు వచ్చి ఎలాగైనా దానియేలును పదవి నుండి తొలగించి దానియేలును చంపివేయాలని ఒక పన్నాగం పన్నారు. వారంతా రాజుతో కళ్ళబొల్లి మాటలు చెప్పి దానియేలుపై నేరములు మోపి సింహాల గుహలో వేయించారు. అయితే రాజుగారికి వారి దుష్ట ఆలోచన అర్థమైంది. కానీ అప్పటికే రాజశాసనం జారీ చేయబడింది కనుక దానియేలును బట్టి రాజుగారు ఏమీ చేయలేకపోయాడు. కానీ అయ్యో, దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడే అని రాజు వ్యాకులము చెంది ఆ రాత్రి నిద్రించలేదు. అలాగా రాజు బాధ కలిగిన వాడై తెల్లవారకముందే సింహాల గుహ దగ్గరకు వచ్చి దుఃఖ స్వరముతో, దానియేలు, నీవు క్షేమంగా ఉన్నావా అని అరిచాడు. అంతలో దానియేలు, రాజా, నేను క్షేమంగానే ఉన్నాను అని బదులిచ్చాడు. దానియేలును సింహాల గుహలో వేశారు కదా, సజీవంగా ఎలా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆ సింహాల గుహలో దానియేలు చేసిన ప్రార్థన ఆలకించిన ఆ పరమ ప్రభువు దానియేలుకు ఎలాంటి హాని కలుగు చేయకూడదు అని సింహాల యొక్క నోర్లు మూసుకునేటట్లుగా చేశాడు. దేవుడు వాటికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ సింహాలు అసలు వాటి నోరు కూడా తెరవలేదు, గాండ్రించలేదు. అంటే క్రూర మృగాలైన ఆ సింహాలు కూడా దేవుని మాటకు లోబడి దానియేలు వైపు చూశాయి, కానీ ఎలాంటి హాని చేయలేదండి. అయితే ఎవరైతే అన్యాయంగా దానియేలును చంప చూశారో వారినందరినీ సింహాల గుహలో వేయమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చినందున వారంతా గుహలో వేయబడ్డారు. వెంటనే ఆ సింహాల గుంపు వారంతా గుహలో పడకముందే వారిని తిని వారి ఎముకలను కూడా పొడి చేశాయి అని వాక్యంలో చూస్తాము. దీనిని బట్టి చూస్తే గుహలో ఉన్న సింహాలు ఎంతటి క్రూర మృగాలైనా సృష్టికర్త మాటకు లోబడి నోరు తెరవకుండా ఉన్నాయి. ఆ విధంగానే దేవుని మాటకు లోబడి గాడిద మాట్లాడిందండి. క్రూర మృగాలైన సింహాలు కూడా నోరు తెరవకుండా ఉన్నాయి. అంటే దేవుడు తన దూతలను ఆ గుహలోకి ముందుగానే పంపించాడు. ఇక్కడ మన గురించి ఒక మాట చెప్పుకుందామండి. దేవుడు తన నోటి మాట చేత కలుగునుగాక అన్న శబ్దముతో ఉద్భవించిన వాటిలో నుండి ఏది కూడా దేవుని మాట మీరలేదు. మరి మానవులను మిక్కిలిగా ప్రేమించిన దేవుని కోసం మనం ఏమైనా చేస్తున్నామా? మనం తెలుసుకున్న దేవుని మాటలు ఎవరికైనా చెప్పి వారికి ప్రభువుని పరిచయం చేస్తున్నామా? కొందరినైనా ప్రభు సన్నిధికి నడిపించి ప్రభునందు రక్షణ భాగ్యం కలిగిస్తున్నామా? దేవుని కోసం మనం ఏం చేస్తున్నాము అని ఎవరికి వారు ప్రతి ఒక్కరం మనం ప్రశ్నించుకొని ఎంతో ఆలోచించాల్సి ఉందండి. ఎందుకంటే దేవుడు సృష్టించిన సృష్టి దేవునికి లోబడి ఎంతో సేవ చేసింది. మరి దేవుడు నిర్మించుకున్న మానవులం మనము కూడా చేయాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ మాటలు మనం చెప్పుకుంటున్నాము. దేవుడు వాక్యము ద్వారా యెహెజ్కేలు ప్రవక్త గారితో చెప్పినట్లుగా ఎవరు విన్నా వినకపోయినా మనకు తెలిసిన దేవుని మాటలు ప్రతి ఒక్కరికి బోధించబద్ధులమై ఉన్నామండి. మనల్ని ఎంతగానో ప్రేమించిన ఆ పరమ ప్రభువు తన దేవదూతల ద్వారా కూడా మనకు సేవలు అందించాడు. దూతలు, మహాదూతలు కూడా దేవుని ఆజ్ఞ చొప్పున పరమ ప్రభు పక్షమున మానవులకు పరిచర్య చేశారు. పరలోకములో ఉండే దేవదూతలలో కొందరు రాయబారులుగా, యుద్ధ వీరులుగా కూడా ఉన్నారు. వీరిని గురించి కూడా కొద్ది మాటలు చెప్పుకుందాం మనం. దేవుని సముఖమున ఉండే గాబ్రియేలు దేవదూత దేవునికి మానవులకు మధ్యన దేవుని పక్షమున ఒక మెసెంజర్గా, అంటే వార్తాహరుడిగా, ఒక రాయబారిగా దేవుని ఆజ్ఞ ప్రకారం గాబ్రియేలు దేవదూత పరము నుండి అనేక మార్లు ఈ భూమిపై నివసించే మానవుల దగ్గరకు రావటం చూస్తాము. దేవుని ఆజ్ఞ చొప్పున దేవునికి సేవ చేసే దేవదూతలు ఆయన ఆజ్ఞ చొప్పున మానవులకు ఎలా సేవ చేశాయి అనేది కూడా మనం కొన్ని మాటల ద్వారా తెలుసుకుందామండి. మొదటిగా పాత నిబంధన కాలంలో గాబ్రియేలు దేవదూత దానియేలు గారి దగ్గరికి దేవుని పక్షమున ఒక వర్తమానం తేవటం మనం దానియేలు గ్రంథం 6:22 10:10 మనం చూడగలుగుతామండి. తరువాత క్రొత్త నిబంధన కాలములో
గాబ్రియేలు దూత మొదటిగా పరిశుద్ధురాలైన కన్యక మరియకు ప్రత్యక్షమై శుభవార్త చెప్పటానికి గాను గాబ్రియేలు దూత మరియను దర్శించి మాట్లాడటం చూస్తామండి. అలాగే యాజకుడైన జకారియాను దర్శించి మాట్లాడటం చూస్తాం. ఆ తర్వాత కొర్నేలు 3 గంటల సమయము ప్రార్థించే సమయమందు దర్శించి మాట్లాడి వెళ్ళటం చూస్తామండి. అలాగే మోయాబు కొండపై మోషే మరణించినప్పుడు వెంటనే అక్కడికి మహాదూత అయిన మిఖాయేల్ దేవదూత వచ్చి సాతానును గద్దించి మోషే మృత శరీరము సాతానుకు చిక్కనివ్వకుండా ఆయనే స్వయంగా మోయాబు కొండపై పాతి పెట్టడం జరిగింది. కానీ మోషే మృత శరీరాన్ని ఎక్కడ పాతి పెట్టాడనేది మాత్రం ఈనాటికి ఎవరికీ తెలియదు. దేవుడు మోషే మృత శరీరమును లోకానికి ఎందుకు మరుగుపరిచాడంటే ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు సాతాను స్వభావమును ధరించుకున్న వారైనందున దేవుడిని ఆరాధించడం మాని ఈ మోషేను ఆరాధించడం మొదలుపెట్టి శాంతం దేవునికి దూరం అవుతారని దేవుడు ముందుగానే మిఖాయేలు దూతను పంపించి ఎవరికి ఏ నాటికి తెలియకుండా మోషేను సమాధి చేయించాడు. అలాగే మిఖాయేలు దేవదూత దేవుని ఆజ్ఞ ప్రకారం చేశాడు. ఒకసారి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు తాను చేయించిన దేవతా ప్రతిమకు మొక్కలేదని షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ఈ ముగ్గురిని అగ్నిగుండములో పడవేయించాడు. అప్పుడు ఆ ముగ్గురు రాజుతో మాట్లాడుతూ, రాజా, మేము చావటానికైనా సిద్ధమే, కానీ ఆ రాతి బొమ్మకు మాత్రం మేము మొక్కము అన్నారు. మేము సేవించే దేవుడే మాకు సహాయం చేస్తాడు. ఒకవేళ చేయకపోతే చావటానికైనా సిద్ధమే, కానీ ఆ రాతి మూగ బొమ్మకు మేము మొక్కము, సాగిలపడము అని చెప్పినప్పుడు రాజు వారిని అగ్నిగుండములో పడవేయించాడు. వెంటనే దేవుడు తన దూతను పంపించినప్పుడు ఆ దూత వచ్చి అగ్నిగుండములో వారితో పాటు ఉన్నాడు. అంతటా నెబుకద్నెజరు వచ్చి అగ్నిగుండము వైపు చూసినప్పుడు పడవేయబడిన ఆ ముగ్గురితో పాటు దేదీప్యమానంగా మెరిసే 4వ వ్యక్తిని చూసి రాజు ఆశ్చర్యపడి అక్కడ కాపలా ఉన్న వారిని పిలిచి, ఈ అగ్నిలో ముగ్గురనే కదా మనం వేశాము, మరి ప్రకాశమానంగా వెలిగిపోతున్న ఆ 4వ వ్యక్తి ఎవరు అని ఆశ్చర్యంగా అడిగి ఆ వ్యక్తి దేవుని దూత అయి ఉంటాడని భావించి ఆ ముగ్గురిని అగ్నిగుండము నుండి వెంటనే బయటికి తీయండి అని నెబుకద్నెజరు ఆజ్ఞాపించాడు. తీసిన వారు ఆ ముగ్గురిని చూసినప్పుడు వారికి అసలు అగ్ని ఏమాత్రం తగలలేదని ఆశ్చర్యచకితులయ్యారు. దేవదూత రాజుకు కనపడగానే ఆ ముగ్గురిని బయటకు తీసిన తరువాత ఆ దూత కనుమరుగయ్యాడు. ఇలాగా దేవదూతల కార్యాలు ఎన్నో వ్రాయబడి ఉన్నాయి, కానీ మచ్చుకు కొన్ని తెలుసుకున్నామండి. ఆఖరుగా తాను సృష్టించిన ప్రకృతి కూడా దేవుని మాటకు లోబడటం చూస్తాము. దేవుని ఆజ్ఞ చొప్పున ఎర్ర సముద్రం 2 భాగాలుగా విభజింపబడి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు అవతల ఒడ్డుకు దాటిపోవటానికి గాను 2 కిలోమీటర్ల వెడల్పు గల దారి కలిగించి ఇశ్రాయేలు ప్రజలందరినీ అవతల ఒడ్డుకు దాటించింది. ఆ విధంగా ఆ పరమ తండ్రి మానవులను ప్రేమించి తాను సేవించే దేవదూతల ద్వారా కూడా మానవులకు పరిచర్య చేయించాడండి. అలాగనే పూర్వము యెహోషువ యోర్దాన్ నది దాటవలసి వచ్చినప్పుడు యెహోషువ ప్రార్థించగా యాజకులు దేవుని మందసముతో యోర్దాన్లో కాలు పెట్టగానే యోర్దాన్ నది ప్రవాహము ఏకచక్ర రాశిగా నిలబడిపోయి వారంతా దాటిపోయే వరకు అలాగే ఆగిపోయి వారు దాటగానే కట్టలు తెంచుకుని ప్రవహించింది. అలాగా యోర్దాన్ నది ఏలియాకు ఒకసారి, ఎలీషాకు ఒకసారి దారి ఇచ్చి పంపించింది. దేవుని ఆజ్ఞ చొప్పుననే యోర్దాన్ నది అన్నిసార్లు పరిశుద్ధులకు దారి ఇచ్చి దాటించిందండి. ఆ నదిలోనే మన ప్రభువు బాప్తిసం పొందుకున్నాడు. మనం గమనిస్తే ఒక సముద్రము, ఒక నదియే కాదండి. ఇశ్రాయేల్ ప్రజల యొక్క దాహము కొరకు దేవుని ఆజ్ఞ మేరకు బండ నీళ్లు ఇచ్చింది. యెహోషువ ప్రార్థించినప్పుడు యెహోషువ ప్రార్థన ఆలకించిన ఆ సృష్టికర్త సూర్యచంద్రులను కూడా ఉన్న చోటనే నిలిచి ఉండమని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు వారిపై శత్రువులు వచ్చినప్పుడు వారిపై వడగండ్లు కురిపించాడు. ప్రభువు తన మాట చొప్పున గాలి తుఫానును గద్దించగా అవి ఆగి నిమ్మళమైపోయాయి. సృష్టికర్త గద్దింపుకు సముద్రం యొక్క పొంగు అణిగిపోయింది. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యములో 40 సంవత్సరాల ప్రయాణించేటప్పుడు తేజోవంతమైన షకీనా మేఘము వారికి పగలు ఎండదెబ్బ తగలకుండా, రాత్రులు చలిబారిన పడకుండా దేవుని మేఘమైన షకీనా మేఘము దేవుని ఆజ్ఞ చొప్పున 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు సేవ చేసింది. ఇశ్రాయేలు వారు
సీనా అరణ్యములో మాంసాపేక్ష గలవారైనప్పుడు ఆయన ఆజ్ఞ ఇవ్వగా వారి ఆహారం కొరకు పక్షులు వ్రాలాయి. ఆ 40 సంవత్సరాలు వారి ఆకలి తీర్చడానికి ఆకాశము మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చింది. బండని నీళ్లు ప్రవహింపచేసి వారి దాహం తీర్చింది. ఆ విధంగానే యెషయా ప్రవక్త గారు ప్రార్థించినప్పుడు దేవుడు కాలాన్ని వెనక్కి నడిపించడం చూస్తాము. ఇలాగా ఈ భూమిపై జరిగిన ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ చొప్పుననే పనిచేశాయి అని మనం తెలుసుకుంటామండి. దేవుడు ప్రకృతిలోని సమస్త జీవరాశులు, సముద్రములోని మహామత్స్యములన్నింటిపైన తాను ప్రేమించిన మానవులకు అధికారం ఇచ్చాడు. కనుకనే మానవులకు అవి లోబడి ఉన్నాయి. మానవులు ఎంతటి పాపిష్టి వారైనా ఆ తండ్రి మనతోనే స్నేహం చేయాలని ఆరాటపడతాడు, మనతో మాట్లాడాలని ఆశపడతాడు. ఈ రెండు కూడా మనం చేయమండి. ఇక్కడ మన పట్ల తండ్రి ఉద్దేశం ఏమిటంటే, మనం బైబిల్ చదివితే ఆ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే ఆయన మాట్లాడే దేవుడు అయ్యాడు. మనం ప్రార్థన చేస్తే వినటానికి నిరీక్షిస్తాడు. మనం కాసేపు ఆయన్ని స్తుతించి పాటలు పాడితే ఆనందపడిపోతాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఏ విధంగానైనా మానవులతో సంబంధం కలిగి ఉండాలని ఆ సృష్టికర్త కోరికై ఉన్నదండి. కనుక మనం నిత్యం బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ స్తుతి గీతాలతో ఆయన్ని స్తుతిస్తూ ఉంటే తండ్రి మన యందు ఎంతో సంతోషించి మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. మరి మానవులను మిక్కిలిగా ప్రేమించిన ఆ దేవాది దేవుని కోసం ఏమైనా మనం చేస్తున్నామా? ఎవరికైనా మనం తెలుసుకున్న దేవుని మాటలు చెప్పి వారికి ప్రభువుని పరిచయం చేస్తున్నామా? కొందరినైనా ప్రభు సన్నిధికి నడిపించి ప్రభువునందు రక్షణ భాగ్యం కలిగిస్తున్నామా? దేవుని కోసం మనం ఏం చేస్తున్నాము అని ఎవరికి వారు ప్రశ్నించుకొని ప్రతి ఒక్కరం ఆలోచించాల్సి ఉందండి. దేవుని ప్రేమలో మనం అంటుకట్టబడి ఉంటే ఆయన నామంలో దాగి ఉన్న ఐశ్వర్యాలన్నీ మనకి అందజేస్తాడండి. అవేమిటంటే నీతి, న్యాయము, కృప, సత్యము, సంపూర్ణ స్వస్థత, రక్షణ, బలము, విడుదల, ఆత్మీయ ఐశ్వర్యము, సమృద్ధి, జీవము, దీవెనలు, ఆశీర్వాదాలు, దీర్ఘాయుషు మనకు అనుగ్రహిస్తాడండి. ఇంకనూ ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, పనికి మాలిన గాడిద కొడక అని మనం మన పిల్లల్ని దూషిస్తూ ఉంటాము. కానీ ఆ గాడిదను సృష్టించిన ఆ సృష్టికర్తే ఏనుగులను, గుర్రాలను కాదని ఆ పనికి మాలిన దానిగా చెప్పబడిన ఆ గాడిదను ఎక్కి సమాధానకర్తగా యెరూషలేముకు జయప్రవేశం చేయటం వాక్యంలో చూస్తాము. అలాగా దేవుడు ఆయన సృష్టించిన వాటిలో నుండి దేనిని తక్కువ చూపు చూడకుండా దేని పని దాన్ని కేటాయించి ప్రతి ప్రాణికి ఒక గుర్తింపునిచ్చిన వాడు మన పరమ ప్రభువు. దేవుడు సృష్టించిన సృష్టి తాను సృష్టించిన ఆ మహాదేవుడిని స్తుతిస్తున్నది అని దావీదు గారు 148వ కీర్తన అంతటిలో సృష్టి దేవుడిని ఎలా స్తుతించి ఘనపరుస్తుంది అని దావీదు తెలియపరుస్తూ, సమస్త ప్రజలారా మీరందరూ కూడా ఆయన చేసిన కార్యములను బట్టి స్తుతించండి, ఘనపరచండి, ఆరాధించండి అని తన 148వ కీర్తన ద్వారా సమస్త ప్రజలకు తెలియపరిచాడండి. చివరిగా ఇంకొక మాట చెప్పుకుందామండి. మనం ఇంకా ఆలోచన చేస్తే సమస్తమును సృష్టించిన ఆ సృష్టికర్త ఎంతటి గొప్పవాడు అనేది మనం తెలుసుకుంటాం. ఎలాగంటే ఆయన నిర్మించిన సృష్టిలో ఆకాశమందు నిర్మించిన నక్షత్రాలు సైతం దేవుని ఆజ్ఞ మేరకు పరిచర్య చేయటం మనం మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వరకు వివరంగా వ్రాయబడి ఉంటుందండి. ఎలాగంటే యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశమందు ఒక గొప్ప నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రమును చూసిన ఆనాటి పర్షియా దేశానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులైన 3 జ్ఞానులు చూసి వారి పితరులు వ్రాసిన చరిత్ర ప్రకారం యూదుల రాజు పుట్టాడు అని ఆ 3 జ్ఞానులు పర్షియా నుండి ఎడారి ప్రాంతం గుండా ప్రయాణించారు. అలాగా వారు 1700 కిలోమీటర్లు ప్రయాణించి బాలయేసును పూజించడానికి గాను 1700 కిలోమీటర్ల ఎడారి ప్రాంతం గుండా ప్రయాణించి యెరూషలేమునకు చేరారు. అయితే బాలయేసును పూజించడానికి వస్తున్న ఆ 3 జ్ఞానులకు నక్షత్రము తోడై ఉండి నడిపించింది. బెత్లెహేములో యాకోబు, మరియా బాలయేసు నివాసం ఉంటున్న ఇంటిపైకి వచ్చి ఆగింది. అలాగా నక్షత్రము బాలయేసు ఇల్లు ఇదిగో ఈ ఇల్లే అని చెప్తున్నట్లుగా వారు ఉంటున్న ఇంటిపై ఆగి ఆ తర్వాత ఇంకా ఆ నక్షత్రము మరుగైపోయింది. అలాగా కాంతిగల నక్షత్రము ఆకాశమును ఉండి వారికి ముందుగా నడుస్తూ 1700 కిలోమీటర్లు ప్రయాణించి వారున్న ఇల్లు చేర్చిన తరువాత ఆ నక్షత్రం
కనుమరుగవటం చూస్తాము. అంతటా జ్ఞానులు వారికి దారి చూపించిన నక్షత్రాన్ని బట్టి ఎంతగానో సంతోషించి బాలయేసుకు కానుకలు సమర్పించుకొని ఆయన్ని స్తుతించి పూజించి ఘనపరిచి మహతానందముతో తిరిగి మరలా ఈనాటి ఇరాన్గా పిలువబడుతున్న ఆనాటి పర్షియా దేశానికి చేరటం మనం చూస్తామండి. ఇంకా కూడా అద్భుతమైన విషయం ఏమిటంటే, దేవుడు తాను సృష్టించిన చెట్ల నుండి మనకు ఆహారముగా విత్తనాలను పండ్లను ఇచ్చి కూర మొక్కలను కూడా మనకు అనుగ్రహించటం మనం ఆదికాండం 1వ అధ్యాయంలో 29వ వచనములో మనం చూస్తామండి. అంతేకాకుండా దేవుడు సొంతంగా తన చేతులతో నిర్మించుకున్న మానవులు వారి వారి శ్వాసలను వదిలినప్పుడు వచ్చే ఆ చెడ్డ గాలులను సకల వృక్షములు ఆకర్షించుకొని మానవులకు కావలసిన ఆక్సిజన్ అనే ప్రాణవాయువును అందజేస్తాయండి. అంటే మానవులు దీర్ఘాయుష్ పొందుకోవటానికి కాను దేవుడు ఆ వృక్షముల ద్వారా మనకు నత్రజని అనే ఆక్సిజన్ అనే ప్రాణవాయువును మనకు అందజేయటం అనేది అద్భుతం, ఆశ్చర్యం అండి. ఆఖరికి భూమిపైన మట్టి కింద ఉండే చిన్న వానపాములు సైతం భూమిపై ఉన్న మట్టిని లోపల ఉన్న మట్టిని పైకి వచ్చేటట్లుగా చేస్తాయి. ఆ ప్రక్రియ ద్వారా వ్యవసాయదారులు ఎంతో మేలు పొందుకుంటారు కనుక వాటిని కృషి వల మిత్రుడు అని పేరు పెట్టారు. అంటే వ్యవసాయం చేసే వారికి స్నేహితులుగా ఉండి వాటి వంతుగా వాటి సహాయం అందజేస్తాయి కనుక వానపాములకు కృషి వల మిత్రులు అని అంటారు. అలాగా ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన వాటిలో ఏదీ కూడా మానవులకు పరిచర్య చేయకుండా లేవు. అయితే మానవులే ఇవి అన్నీ పొందుకుంటూ కూడా దేవునికి అవిధేయులై పాపము చేసి సృష్టికర్తను సిలువకు అప్పగించారు ఈ దుష్ట మానవులు. కాబట్టి మనకెంత చేసిన దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగిన వారమై ఆయన మన పట్ల చేసిన సిలువ యాగమును బట్టి అందరికీ యేసుక్రీస్తుని గురించి తెలియపరుస్తూ ప్రతి ఆత్మను పరలోకం చేర్చడానికి మనవంతుగా పాటుపడదామండి. హల్లెలూయా, ఆమేన్. ఆ మహాదేవుడు ఈ మాటలు విన్న వారందరినీ ఆశీర్వదించి దీవించాలని వేడుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్.